మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే. 2024-25 సంవత్సరం 10th ఫస్ట్ వచ్చిన నలుగురు విద్యార్థులు. ప్రోత్సాహ బహుమతి ఇచ్చిన శివుని నరసింహుల్ రెడ్డి. కోవూరు జేవీఆర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీహరి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైసీపీ టౌన్ అధ్యక్షులు శివుని నరసింహుల్ రెడ్డి సొంత నిధులతో 10th క్లాస్ 2024-25 సంవత్సరం ఫస్ట్, సెకండ్ ఇద్దరు విద్యార్థులు, థర్డ్ వచ్చిన విద్యార్థులకు 10,000 చొప్పున ప్రోత్సాహ బహుమతిగా ఇవ్వటం జరిగింది. అనంతరం స్కూల్ యాజమాన్యము శివుని నరసింహుల్ రెడ్డికి చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీహరి, విద్యా కమిటీ చైర్మన్ ఏ సునీల్, స్కూల్ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు. ఆగస్టు 15 ఎందుకంటే మన స్వాతంత్రం వచ్చింది 1947లో, పూర్తి స్వాతంత్రం వచ్చింది 1950లో, 1450. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని గొప్పగా జరుపుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో మీరు పుట్ల నేను పుట్ల స్వాతంత్రం వచ్చినప్పటికీ నాకు ఊహించినప్పుడు కూడా కులమతాలు చాలా ఉన్నాయి. ఆ రోజు పెద్దవాళ్ళ రోజుల్లో హరిజనులు, గిరిజనులు కానీ ఆ ఇళ్ళకి పోవాలంటే ఆ చెప్పులు బయట వదిలేసి వాళ్ళ ఇళ్ళకి పోవాలి. ఆ రోజు పరిస్థితి. అంటే నాకు కూడా కొంత వయసు వచ్చింది కాబట్టి, నాకు కొన్ని చూశాను కాబట్టి, నేను చిన్నపిల్లకాయలు మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. కాబట్టి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రమేణా ఈ మార్పులు వచ్చాయి. త్యాగమూర్తులు పొలం వల్లే ఈరోజు కుల మతాలు లేకుండా హరిజనులు కానీ గిరిజనులు కానీ ఏ కులం వాళ్ళైనా పక్కలో వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. ఉద్యోగాలు వస్తున్నాయి. రాజకీయాల్లో కూడా సర్కారుల్లో కూడా 33% కూడా ప్రభుత్వాలు ఏర్పరిచాయి. కాబట్టి అందరం కూడా సమానంగా ఈరోజు ఉండగలుగుతున్నాం. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పటి నుంచే భవిష్యత్తులో బాగుపడాలంటే ఖచ్చితంగా మీరు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మన కోవూరుకి, మన స్కూల్లో టీఎన్సీ కాలేజీకి, టీఎన్సీ స్కూల్కి అందరం కూడా మీ ఉత్సాహం ఏదో ఒకటి మన స్కూల్ మర్చిపోకుండా చేయాలని కోరుకుంటూ, ఈ విధంగా చాలామంది కూడా చదువుకుని పెద్దవాళ్ళు ఈ విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఆయా ఊళ్ళకి వచ్చి ఏదో ఒకటి బడో గుడో ఏదో ఒకటి కట్టిస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా చదువుకొని మంచి విద్యార్థులు మంచి భవిష్యత్తులోకి పోవాలని కోరుకుంటూ, నేను కూడా ఈ స్కూల్లో 1971 నుంచి 76 దాకా చదివా. నేను ఆ రోజుల్లో ఇవన్నీ లేవు, యూనిఫారాలు లేవు, మధ్యాహ్నం భోజనాలు లేవు. ఏదో అంత కొద్దిగా మొక్కజొన్న పిండి ఉప్మా పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు స్కూల్కి యూనిఫారాలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, తర్వాత మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, అన్ని వస్తువులు గవర్నమెంట్ కల్పిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకొని పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తీసుకుంటున్నాను.